అదే నమస్కారం. ఓసారి మోసపోయారు, పాపం అనిపించింది. రెండోసారి మోసారు, అయ్యో పాపం అనిపించింది. మూడోసారి మోసపోతే బుద్ధుందా లేదా, ఎన్నిసార్లు మోసపోతారో అనిపించింది. మహమ్మద్ ఇయాజ్ అలియాస్ తన్వీర్, మహారాష్ట్రలో అమరావతి జిల్లాలో పరట్వాడ ప్రాంతం. వీడు ఏకంగా నిజంగా నాకైతే ఫ్యూజులు ఎగిరిపోయాను. 180 మంది అమ్మాయిలతో 350 సెక్సువల్ వీడియోలు రికార్డ్ చేశాడు. ఈ అమ్మాయిలందరినీ కూడా ప్రేమ పేరుతో ట్రాప్ చేసి ముంబై, పూణే ఈ చుట్టుపక్కల మొత్తం తిప్పి హోటల్ పట్టుకెళ్ళిపోయి వాడు ఫుల్ సెక్సువల్గా ఎంజాయ్ చేయడం, ఫోటోలు వీడియోలు తీయడం. ఇక్కడ అత్యంత ఘోరమైన విషయం ఏంటంటే, నేను గతంలో నెత్తినరు మొత్తుకొని చెప్పాను రా బాబు, అసలు మరి ఈ ఆడపిల్లలు ఇటువంటి వీడియోలు చూడరో, లేదా తెలిసినా కానీ మనకెందుకు అనుకుని ఉంటారో నాకు నిజంగా అర్థం కావట్లేదు. లేదా కొంపల అమ్మ నాన్న చెప్పరా, కొంపల పెద్దలు ఉంటే చెప్పరా, టీచర్లో లెక్చరర్లో చెప్పి సావరా, ఏం బతుకులరా నాకు అర్థం కాదు. అసలు ఎంతమంది పిల్లలు నాశనం కావాలరా? ఒక్కసారి ఎవడన్నా బ్లాక్మెయిల్ చేశాడంటే ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇమ్మని చెప్పాను. ఇప్పుడు వాడు బ్లాక్మెయిల్ చేసి కొంతమంది డబ్బు గుంజాడు, బ్లాక్మెయిల్ చేసి కొంతమంది అమ్మాయిల్ని వ్యభిచారంలోకి దించాడు. లోకల్గా కొంతమంది తట్టుకోలేక లోకల్ రాజ్యసభ ఎంపీ ఎవరైతే ఉన్నారో అనిల్, ఆయన దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు నిజమా కాదని క్రాస్ చెక్ చేసుకొని వాడు అవతలటువంటి తన్వీర్ గాడితో రకమైనటువంటి స్కెచ్ లాంటిది డిజైన్ చేసి ప్రాక్టికల్గా చూసుకొని అరే నిజమేరా వీడు ట్రాప్ చేస్తున్నాడని చెప్పేసి అనుకొని ఇక పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు ఏం చేశారు, పక్కా స్కెచ్ చేసి ఇళ్ళని పట్టుకున్నారు. పట్టుకోగానే ముందు వాడు యొక్క మొబైల్ తీశారు. ఆ మొబైల్లో మాస్టారు ఘోరాతి ఘోరమైనటువంటి సెక్సువల్ వీడియోలు, పోలీసులే ఫ్యూజులు ఎగిరిపోయినాయంట. ఈడి వీడియోలు ఆన్లైన్లో పెట్టాడంట, ఆ వీడియోలో ఫ్రెండ్స్కి పంపాడంట. అసలు ఎంత దారుణం అంటే ఈరోజు కోర్టు సైతం షాక్ అయ్యి వాడిని అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేశాక 7 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పచెప్పారు. విచారణ సాగుతూ ఉంది. అసలు 180 మంది అమ్మాయిలు ఇంట్రా బాబు, అసలు ఒక పిల్ల బూతులు వద్దనుకున్నాం కదా, ఓ ఎదవకి ఒక ట్రాప్ చేసి ఒక సైకో గడికి 180 మంది అమ్మాయిలు పడ్డారంటే అమ్మాయిలు అంత ఖాళీగా ఉన్నారా, లేక అమ్మాయిలు మోసపడక రెడీగా ఉన్నారా, లేక అమ్మాయిలకి కొంపలో అమ్మా బాబులు అన్నాదమ్ములు అసలు ఎవరు చెప్పేవాళ్ళు ఉండరా, లేక స్వతంత్రం అంటే ఇలాగ ఎవరితో పడితే ఒకటి వెళ్తారు అనుకుంటున్నారా? అసలు చీ అనిపిస్తుంది, జుగుప్స కలుగుతూ ఉంది ఇటువంటి చూసినప్పుడు. ఎన్నిసార్లు చెప్పిన బుద్ధి బుర్ర జ్ఞానం అనేది ఉండదా? అసలు ఎందుకు అంత దారుణాన్ని నమ్ముతారు? అసలు ఫీలింగ్ వెరీ వెరీ బ్యాడ్ అండి. ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది, ఇంక వీడు ఏమేం చేసినట్టు తెలియాల్సి ఉంది.